మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, గుర్తుందా? ఏ మొగుడు దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కు అంటారు. నేను వీడియోస్ చేయకూడదు అనుకున్న ప్రతిసారి దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఏ టాపిక్ అంటే సినిమా రిలేటెడ్ టాపిక్ మీద టచ్ చేసి ప్రతి ఒక్క పర్సన్స్ చేయాల్సి వస్తుంది, అంటే వాళ్ళ మీద వీడియోస్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ నేను బిఫోర్ మహీధర్ బ్రో గురించి చేశాను. ఆయన పర్సనల్ ఒక బిజినెస్ని తీసుకొచ్చి ఒక సినిమా రిలేటెడ్ కంటెంట్స్ ఆడియన్స్కి ఇస్తూ వాళ్ళని అమౌంట్ అడిగాడు కాబట్టి ఆయన విత్ ప్రూఫ్స్ చూపించలేదు అనేసి నేను బిఫోర్ కొన్ని వీడియోస్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి, మన ఛానల్లోకి వెళ్ళి ఏం మాట్లాడాను, ఏం చెప్పాను అనేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. అట్ ఎ టైం మీరు ఈరోజు తమ్నైన్లో చూసినట్టే మన నాన్ వేషణ బ్రదర్, ఆయన ఇంకొక ఛానల్ కూడా ఉంది, ప్రపంచాత్రికుడు. 2 ఛానల్స్ కలిపి అంటే మంచిగా సంపాదిస్తున్నారు ఆయన. అట్ ఎ టైం ఆయన 2 ఛానల్స్ కూడా దాదాపు ఒకదానికి 21 లక్ష, ఒకదానికి 20 లక్షలో ఉన్నారు సబ్స్క్రిప్షన్స్. అంటే దాదాపు 41 లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే అంతకంటే అబోవ్నే ఉన్నారు. చేంజ్ సబ్స్క్రిప్షన్ మనం తెలియదు కాబట్టి నేను అంటే అప్రాక్సిమేట్లీ ఒక ఫిగర్ చెప్తున్నాను మీకు. 41 లక్ష సబ్స్క్రిప్షన్ ఉన్న పర్సను రీసెంట్గా జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ వీడియో చూశాను. అంటే ఆయన టాప్ మోస్ట్, మన తెలుగులో టాప్ మోస్ట్ యూట్యూబర్ కాబట్టి ఆయన ఏ వీడియో పెట్టినా కూడా వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి టాప్లోనే. సో ఆయన మూవీ రివ్యూస్ చెప్పే వాళ్ళ మీద వీడియో చేశాడు. ఆ వీడియో ఓవరాల్గా మొత్తం చూశాను. 9 నిమిషాల 40 సెకండ్లు ఏమో ఉంది. అట్ ఏ టైం మళ్ళీ ఒక షార్ట్ కూడా చేశాడు, ఎందుకంటే షార్ట్స్కి రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే జనాల్లోకి వెళ్ళడానికి ఇంకా. సో ఆయన మాట్లాడిన విధానం ఓకే, అంటే మీరు ప్రాబ్లంలో పడకుండా సో ఇలాంటిది ఒకటి చేయండి, చేస్తే మీరు కొంచెం సేఫ్గా ఉంటారు అని చెప్పేసి ఒక వీడియో, అదే 9 నిమిషాల 40 సెకండ్ల వీడియోలో ఆయన క్లియర్గా మాట్లాడారు. బాగుంది, ఆయన ఇచ్చిన సజెషన్ కానీ ఆయన ఇచ్చిన వాస్తవం కానీ బాగుంది. సో నేను దీని మీద మాట్లాడాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఆయన చెప్పిన పాయింట్ బాగున్నప్పటికీ ఒక్కసారి మనం నాన్ వేషణ బ్రదర్నే ఎగ్జాంపుల్ తీసుకొని కొంత డిస్కషన్లోకి వెళ్ళాక ఆయన ఏం మాట్లాడాడు అనేది ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, వీడియో కొంచెం ల్యాగ్ అవుతుంది, ఓపికతో చూడండి, ఓకేనా? నాన్ వేషణ బ్రదర్, నేను సో షిప్లో నేను వర్క్ చేసేవాడిని. అక్కడ నుంచి నేను మెల్లమెల్లగా ట్రావెల్ చేస్తూ ఇలా సంథింగ్ కొన్ని దేశాలు తిరిగాను. ఈ విధంగా అంత అనుభవంతో చెప్తున్నాను మీకు అనేసి చెప్పారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఆయన ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆయనకి ప్యాషన్ ఉన్నది, ఆయనకి తెలిసింది, ఆయనకి గ్రిప్పింగ్ ఉన్న దాని మీద అటెంప్ట్ చేశారా? అసలు పూర్తిగా అవగాహన లేదు, దాని గురించి తెలియదు, దాని గురించి అటెంప్ట్ చేశారా? 100% ఈ క్వశ్చన్ అడిగితే ఎవరిని అడిగినా కూడా, ఏ యూట్యూబర్ని అడిగినా కూడా, బ్రో నాకు దీని మీద గ్రిప్ ఉంది, నాకు దీని గురించి నాలెడ్జ్ ఉంది, దీని గురించి తెలుసు, లేదో తెలుసుకోవాలని నేను ట్రై చేశాను, ఇలాగే చెప్తాడు. కానీ నాకు అనుభవం లేదు, ఏదో టైంపాస్కి వెళ్ళిపోయాను, ఏదో చేసేసుకుంటూ వెళ్ళిపోయాను, అలా క్లిక్ అయింది అనేసి ఎవ్వరూ చెప్పరు. ఎవరైనా యూట్యూబ్లో వస్తే వాళ్ళ నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేసుకోవడానికి వస్తారు. అట్ ఏ టైం డబ్బు సంపాదించడానికి, ఆ నాలెడ్జ్ని షేర్ చేస్తూ అక్కడి నుంచి మళ్ళీ డబ్బును సంపాదించుకోవడానికి మాత్రమే వస్తారు. ఎవరు కూడా నాకు ఇది తెలియదు, వచ్చేద్దాం యూట్యూబ్లో పెట్టేద్దాం జనాలు చూస్తారంటే యూట్యూబ్ అల్గారిథము సపోర్ట్ చేయదు. అట్ ఏ టైం ఆడియన్స్ కూడా ఎవరు ఎంకరేజ్ చేయరు, ఎందుకంటే నీకు దాని మీద గ్రిప్ లేదు కాబట్టి, నువ్వు దాని గురించి మాట్లాడలేవు, చూపెట్టలేవు, తెలియదు కాబట్టి. సో మన నాన్ వేషణ బ్రదర్, నేను ఆల్రెడీ బిఫోర్ ఒక వీడియో చేశాను, 100 ఐడియాల మీద ఎలా యూట్యూబ్లో డెవలప్ అవ్వాలని చేశాను అని చెప్పారు. ఓకే, ఆయన గ్రిప్పింగ్ ఉన్న దాని మీద చేశారు, ఆయన డెవలప్ అయ్యారు. డెవలప్ అయిన పర్సన్ చెప్తే వింటాం మనం మ్యాక్సిమం, ఎందుకంటే ఆయన ఆల్రెడీ సక్సెస్లో ఉన్నాడు కాబట్టి. సో దాని వైజ్గానే మీరు కింద కామెంట్స్ చూస్తే ఆయన క్లియర్గా ఫుల్ సపోర్టెడ్గా కామెంట్స్ కూడా వచ్చాయి. నేను ఆయన ఎక్కడ తప్పు పట్టట్లేదు, సో ఆయన చెప్పింది ఇలా 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 అనేసి. అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, రివ్యూవర్ల మీదకి వచ్చాడు కదా, రివ్యూవర్ల మీదనే ఎందుకు ఇప్పుడు కేసులు అవుతున్నాయి, కేసులు పెడుతున్నారు, పోనీ వాళ్ళు రివ్యూవర్లు అంత దరిద్రంగా మాట్లాడి, అంత చెత్తగా మాట్లాడి, అంత వల్గారిటీగా మాట్లాడి, అంత బూతులు మాట్లాడుతున్నారా? ఉన్నారు బ్రదర్, మీరు చెప్పిన వాళ్ళల్లో ఉన్నారు, చాలా మంది రివ్యూవర్స్ ఉన్నారు. మీరు తమ్నైన్లోనే ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టారు కదా రావణి ఫర్ యూ అనేసి. ఆయన చేసే రివ్యూ ఎలా ఉంటాయో తెలుసా? ఇప్పుడు ప్రజెంట్ పర్లేదు, ఒకప్పుడు చేసేది అంటే ట్రెండింగ్లోకి రావాలని విచ్చలవిడిగా నోటికొచ్చిందలా మాట్లాడి, నోటికొచ్చిందలా చెప్పేసేవాడు ఆయన. అంటే ఒక న్యూస్ తీసుకొని దాన్ని ఆయన ఇమాజినేషన్తో చెప్పేవాడు. దాన్ని కూడా మనం తప్పడానికి లేదు. ఎందుకు అంటే ఆయన యూట్యూబ్లో, ఇప్పుడు మీరు అన్నారు ఆడియన్స్ గంగిగోవు లాంటి వాళ్ళు
మనం ఎంత పిండుకుంటే అంత పాలు వస్తుంది అని అన్నారు కదా, ఆయన కూడా అదే ట్రాక్ లోకి వెళ్ళాడు, అలాగే చేశాడు, అలాగే ఆడియన్స్ సంపాదించుకున్నారు. ఆయనకి ఇప్పుడు లక్షల్లో ఉన్నారు ఆయనకు కూడా సబ్స్క్రిప్షన్స్. సో అంటే ఎవరికి తెలిసిన ట్రాక్ లో వాడు వెళ్తాడు, దాన్ని మనం డిసైడ్ చేయడానికి మనం ఎవరం. ఇప్పుడు మనం ఈ మ్యాటర్ అంతా పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. అసలు నాన్వేషన్ బ్రదర్ ఏం మాట్లాడాడు, దాన్ని మీకు బోర్ అనిపించకుండా మీమ్స్ తోటి వీడియోని చివరి వరకు చూపిస్తాను, ఓపికతో చూడండి. సక్సెస్ఫుల్ యూట్యూబర్ గా 8 ఛానళ్ళు పెట్టి 10 కోట్ల రూపాయలు తీసి నా అనుభవంతో చెప్తాను. నీ బొందరా నీ బొంద. చూసారా, నాకు కూడా తెలీదు 8 ఛానల్స్ పెట్టాడంట, 10 కోట్ల రూపాయలు తీసాడంట యూట్యూబ్ నుంచి. అసలు షాక్ అయిపోయా. అంటే ఈ లెవెల్ పర్సన్ చెప్తే చచ్చినట్టు వినాలి, ఎందుకంటే యూట్యూబర్స్ అందరికి కూడా పెద్ద గురువు. 8 ఛానల్స్ అంటే చిన్న విషయం కాదు దాన్ని మెయింటైన్ చేయడం. 10 కోట్ల రూపాయలంటే బాబోయ్ ఎవరు సంపాదిస్తారండి? ఆయన ఖర్చులని పోంగా, ఆయన ఎక్విప్మెంట్స్ కానీ, ఆయన ట్రావెలింగ్స్ కానీ మొత్తం అమౌంట్ అంతా ఖర్చు అయిపోగా 10 కోట్ల రూపాయలు అంటే ఏంటి? నాట్ ఏ జోక్. అలాంటి పర్సన్ చెప్తే చచ్చినట్టు వినాలి. ఇంకా చూద్దాం ఏం మాట్లాడతారు. ఇదే కోర్సు మీరు ఆన్లైన్లో నేర్చుకుంటే 5,000 అవుతుంది. ఇదే కోర్సు నేను అమ్ముకుంటే నాకు 3 కోట్లు వస్తుంది. ఇదే యూట్యూబ్ కోర్స్ క్రియేట్ చేసి మనకి యూట్యూబ్ లో సేల్ చేసుకుంటే దాదాపు ఆయనకి 3 కోట్ల వరకు సంపాదిస్తాడంట. నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను తీసుకోండి అంటున్నారు. చూద్దాం ఆ కోర్స్ ఏంటో చూద్దాం. సినిమా రివ్యూలు వద్దు, మనకి కరెంట్ అఫైర్స్. నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మూవీ రివ్యూస్ వద్దు, కరెంట్ అఫైర్స్ ముద్దంట. బా, కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం కూడా కరెక్టే కదా. ఇంకా చూద్దాం. సినిమా రివ్యూలు చెప్పడం వల్ల మీకు వచ్చేది ఎంత మహా అయితే 50,000 20,000. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రివ్యూవర్స్ ని ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడంటే, సినిమా రివ్యూలు చేస్తే 30,000 50,000 రూపాయలు అంటే చిన్న చితక అమౌంట్ మీకు వచ్చేది. మీరు నేను చెప్పేది చేస్తే లక్షల్లో సంపాదిస్తారు. ఆయన ప్లానింగ్ అది. అక్కడ 1000 కోట్ల డైరెక్టర్లు 100 కోట్ల హీరోలు రావు. దాంట్లో అక్కడ డైరెక్టర్లు వచ్చేసి 1000 కోట్ల టార్గెట్ ఉన్న వాళ్ళు, హీరోలు వచ్చేసి 100 కోట్ల టార్గెట్ ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళని పెట్టుకొని మీ మీద కేసులు పడితే ఎలా బయటకు వస్తారు ఆ కేసులో నుంచి? అంటే నేను ముందే చెప్పాను మీరు వినట్లేదు అని అంటున్నారు కదా. అంటే ముందే తెలిసిపోయి, అంటే రివ్యూ చెప్పక ముందే కేసులు పడుతున్నాయని చెప్తున్నాడు కదా. అసలు ఆ విషయం ఈయనకి ఎలా తెలిసింది? సినిమా రివ్యూ చెప్పక ముందే కేసులు వేసేస్తున్నారు. ఎవరికి పడింది? నేను కూడా ఒక సినిమా రివ్యూవర్ని, నేను కూడా అది చేస్తూ ఉన్నాను. నాకు తెలియలేదే ఎవరి మీద పడి ఉంటుందబ్బా, ఏమో నాకైతే గుర్తు రావట్లేదు. ఒకవేళ మీకు ఆ పర్సన్ ఎవరైనా తెలుసుంటే, అంటే రివ్యూ చెప్పక ముందే కేసులు పెడుతున్నారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కింద కామెంట్ చేయండి. ఆ రివ్యూవర్ ఎవరో నేను కూడా తెలుసుకుంటాను. వాళ్ళు తలుచుకుంటే మన బతుకులు ఎంత ముక్కులో పొక్కంత, మనకు వచ్చేది అంత కంట్లో పూసంత. చెప్పు డైలాగులు చూసారా ఎంత బాగా అన్నాడు? మన బతుకులు ఎంతరా ముక్కులో పొక్కంత, వాళ్ళ బతుకుల ముందు మన బతుకులు కంటిలో పూసంత. బా, డైలాగులు అంటే ఆయన చెప్పినంత ప్రాపర్ గా చెప్పలేకపోయినా కూడా సిమ్టమ్ అయితే అదే. అన్వేషణ బ్రదర్ ఎక్కడ కూడా వీడియో బోర్ లేకుండా అంత ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడతాడు. మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ మాట్లాడతాడు. ఇంకా చూద్దాం ఆయన. అంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఇంకా ఆల్రెడీ ముందు చూశాను. ముందు చూసేటప్పుడు ఏంటి బ్రదర్ ఇలా మాట్లాడుతున్నాడు అంటే, రివ్యూవర్ని అంత ముందు బెట్టింగ్ యాప్స్ అంటే ఓకే అది తప్పు కాబట్టి తప్పు అని చెప్పాడు. ఇక్కడ రివ్యూస్ ఎవరు అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు, ఎవరికి హాని చేయట్లేదు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడితే పర్లేదు. కానీ ప్రత్యేకంగా కొంతమందిని ఎంచేసుకుని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే తెలుసా, కొంతమంది రివ్యూవర్స్ వాయిస్ ఓవరే ఇస్తున్నారు, పర్సన్స్ ఎక్కడ కనపడట్లేదు. వాళ్ళు కనపడితే వాళ్ళ ఫొటోస్ కూడా మీకు thumbnail లో కనపడేవి. చూద్దాం. ఇంకా సినిమా ఇండస్ట్రీని మీరు చక్కదిద్దాలని మీరు ప్రయత్నించకండి. మహామహులకే అవ్వలేదురా సినిమా ఇండస్ట్రీని చక్కదిద్దడం. అవునా నిజమా బ్రదర్, ఇక్కడ సినిమాని చక్కదిద్దాలని ఎవ్వడు రాలేదు బ్రదర్. మీరు అన్నట్టు చాలా మేధావులు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి. ఒక తమిళ సినిమాని, మలయాళం సినిమాని, అన్ని సినిమాలని కలిపి క్లారిటీగా చెప్తాం. ఈ సినిమాలో ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇలా తీసుకుంటే బాగుండేదేమో అభిప్రాయం అంతే. మాదేం జడ్జిమెంట్ కాదు కదా, మేమేం జడ్జ్ చేయట్లేదు కదా మూవీని. ప్రతి ఒక్క వీడియోలో ఇది సినిమా, ఒక ప్రొడ్యూసర్ లాస్లోకి వెళ్ళకూడదు, మీరు వెళ్ళి చూడండి, మాకు నచ్చలేదు మీకు నచ్చవచ్చేమో, ఇవి కూడా మాట్లాడుతున్నాం కదా. ఇవేమి చెప్పరు. జస్ట్ మేము ఏదైతే ఇది బాగలేదని అన్నామో దాన్నే తీసుకొని అవతల వాళ్ళు కేసు వేస్తున్నారు. ఇక మేము రివ్యూవర్లుగా ఎవరి మీద అయితే కేసు పడిందో వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ దానికి ఏదైతే ఆర్గ్యుమెంట్ జరుగుతుందో దానికి ఆర్గ్యుమెంట్ చేసుకున్న తర్వాత సో ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. దానికి
మేమేదో సినిమా ఇండస్ట్రీని మార్చడానికి వచ్చాం, మా రివ్యూ వల్ల సినిమా ఇండస్ట్రీ మారుతుంది అంటే ఎప్పుడు మారాలి? పెద్ద పెద్ద టాప్ మోస్ట్ రివ్యూవర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, మన తెలుగులోనే కాదు హిందీలోకి వెళ్ళి చూడండి, తమిళ్లోకి వెళ్ళి చూడండి, మామూలు రివ్యూవర్లు కాదు, టాప్ మోస్ట్ రివ్యూవర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పే ఆ విజన్ వింటే మేమే షాక్ అవుతాం. మేము చిన్న చిన్న చితక రివ్యూవర్స్ మేము, మీరు అన్నట్టే ఆ ముక్కుల పుక్క అంత కంట్ల పుష్ అంత వాళ్ళం మేము. సో మాకంటే ప్రపంచ మేధావులు ఉన్నారు రివ్యూస్ చెప్పే దాంట్లో, వాళ్ళకి సినిమా నాలెడ్జ్ కూడా ఉంది. ఒకసారి వాళ్ళని టచ్ చేసేయండి, వాళ్ళు టచ్ చేసి వాళ్ళు కానీ సినిమా తీయగలిగితే 100% సినిమా చరిత్ర మారిపోతుంది. ఆల్రెడీ ఒక పక్క మారుతుంది, రెఫరెన్స్ కూడా చూపిస్తూ రివ్యూవర్స్ మాట్లాడతారు. మేము ఎక్కడ సినిమాని తక్కువ చేయట్లేదు, సినిమా దరిద్రంగా ఉందని చెప్పట్లేదు. ఉన్నారు, మీరు చెప్పిన అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేయండి. కానీ అందరూ తప్పుడు ఎదవలే అంటే అది కరెక్ట్ కాదు కదా. మీరు ఇంకా చూద్దాం ఏం మాట్లాడతారు బ్రదర్. సినిమా రివ్యూ చెప్పడం వల్ల ఎవరికి లాభం అంటే అది నీకే లాభం, నీకే లాభం. అందరూ డబ్బు కోసమే చేస్తారు, ఇంక్లూడింగ్ యూ. ఏది నాన్వేషణ బ్రదర్ అండ్ ప్రపంచ యాత్రికుడు బ్రదర్, మీరు చేసేది కూడా కేవలం డబ్బు కోసమే. కాబట్టి నాకు ఈ వీడియోకి ఇన్ని లక్షలు వచ్చాయి, ఈ వీడియోకి ఇన్ని లక్షలు వచ్చాయి, ఇక్కడ డబ్బు ఉందరా, రండ్రా మనం డబ్బు లాక్కుందాం, తీసుకుందాం, బ్యాగ్ లో వేసుకొని బిల్డింగ్లు కట్టేద్దాం అని ఇలా చెప్తున్నారు. మీరు వచ్చింది కూడా డబ్బు కోసమే కదా. అలాంటప్పుడు అవతల వాళ్ళని జడ్జ్ చేయడానికి మీరు ఎంత బ్రదర్? సరే మీరు టాప్ మోస్ట్ యూట్యూబర్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ చెప్పడంలో మీరు తోపై ఉండొచ్చు, కానీ అవతల వాళ్ళని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కదా. 7 కేసులు పడ్డాయి మన బార్బలన్న మీద. ఇప్పుడు బార్బలన్నను కాపాడేది ఎవడు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈ పాయింట్ బాగుంది. మీరు ఇప్పుడు 7 కేసులు అయ్యాయని చెప్పారు కదా, ఈ పాయింట్ బాగుంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క రివ్యూవర్ తెలుసుకోవాలి. ఒక కేసు అయినప్పుడు జాగ్రత్త పడాలి. సో ఇంకొకసారి అలాంటి కంటెంట్ మనం చేయకూడదు, అది విరుద్ధంగా ఉంది, చట్టానికి విరుద్ధంగా ఉంది. అట్ ఏ టైం మూవీ ఎవరైతే చేశారో ఆ టీం మెంబర్స్ మొత్తానికి విరుద్ధంగా ఉంది. దానివల్ల వాళ్ళు నష్టపోతున్నారు అని తెలుసుకొని మారడంలో తప్పే లేదు, 100% తప్పలేదు. తెలివైనోడివి 130 దేశాలు తిరిగావు కదన్నా, నీకున్న తెలివితో ఏదైనా చేయగలవు, మాకు దారి చూపించన్నా అంటే బాబా 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 ఏం బిల్డప్ బ్రదర్. మన బాలయ్య సినిమాలో కూడా ఈ రేంజ్ ఎలివేషన్స్, ఈ రేంజ్ బిల్డప్ సీన్స్ మనం చూస్తున్నాం. కానీ మన అన్వేషణ బ్రదర్ కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు. చూద్దాం. ఇంకా 7 సంవత్సరాల క్రితం 5000 ఐడియాలతో ఒక యూట్యూబ్ వీడియో పెట్టాను. నువ్వేదో తీటేసం వేసి ఉంటావు, ఏం చేసినావు చెప్పు. యూట్యూబర్స్ అందరికి మార్గం చూపించేలా ఒక వీడియో క్రియేట్ చేశారంట. 5 సంవత్సరాల క్రితం ఆ వీడియో పెట్టారంట. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఆ వీడియో చేసింది 7 సంవత్సరాల క్రితం కాదు, 7 సంవత్సరాల క్రితం 5000 ఐడియాలతో ఒక యూట్యూబ్ వీడియో పెట్టాను. 5 ఏళ్ళు ఎగో అంటే దగ్గర దగ్గర మేబీ 6 years అవుతుంది. 1 year డిఫరెన్స్ చెప్తున్నారు మీరు. అంటే మీ ఛానల్లో ఉన్న వీడియో ఎప్పుడైనా కూడా మీకు క్లారిటీ లేదు. మీరు అంత పెద్ద జనరల్ నాలెడ్జ్ తీసేసుకుని అది మళ్ళీ ఒక రివ్యూవర్స్కి ఇచ్చేయడానికి రెడీ అయిపోతున్నారు. మీ ఛానల్లో మీరు చేసిన వీడియోని మీకు ఎప్పుడు అప్లోడ్ చేశారో క్లారిటీ లేదు. సో వీడియో చేసేటప్పుడు ఒకసారి చూసుకోవచ్చు కదా, తప్పేముంది, చూసుకొని చెప్పొచ్చు కదా. అది 7 సంవత్సరాల క్రితం అంటున్నారు, ఇప్పుడు చూస్తే అది 5 years ఎగో అని ఉంది. ఇంకా మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇంక ఏం చెప్తారు, ఏం నేర్చుకోవాలి? సో అది కూడా తప్పు ఉంది అనుకున్నాను. ఇంకా వెళ్దాం, ఇంకా ఇన్డెప్త్లోకి వెళ్దాం. అదేదో పుసుకిన ఏదో చెప్పాలి కదా అని చెప్పేసాడేమో, మేబీ ఇంకా డెప్త్గా డిస్కస్ చేద్దాం. బెట్టింగ్ యాప్లకి కూడా ఇలాగే చెప్పాను, వద్దురా బోల్డ్ ఉన్నారంటే వద్దు చేశారు. ఏమైంది? ఈ పాయింట్ అయితే కరెక్టే బ్రదర్. ఎందుకంటే బెట్టింగ్స్ యాప్ అనేవి అవి అవతల వాళ్ళకి హానికరం. అంటే ఎవరైతే బెట్టింగ్స్ చేస్తారో వాళ్ళకి హానికరం. అలాంటి దాన్ని ఎవరైతే రివ్యూవర్ అవ్వచ్చు అండ్ ఎవరైనా మీరు అన్నట్టు కరెంట్ అఫైర్స్ చెప్పేవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇలా ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ని జనాల్లోకి తీసుకొచ్చారు అంటే అది 100% అది తప్పు. అలాంటి వాళ్ళని శిక్షించవచ్చు. మీరు ఆ పని చేశారు, దానికి నేను మీకు సలాం కొడతాను. చాలా చాలా మంచి పని చేశారు ఆ విషయంలో మాత్రం. 6 నెలల క్రితం హెచ్చరించానా లేదా? హరిహర వీరమల్లు చెప్పేటప్పుడు బీహార్ నుంచి గ్యాంగ్ వస్తుందని ఇండైరెక్ట్ గా చెప్పాను. ఏంటి మమ్మీ ఎవడు? మూవీ రివ్యూవర్స్ ని మూవీ రివ్యూస్ చేయొద్దు అన్నావు. నువ్వు హరిహర వీరమల్లు గురించి రివ్యూ చేశానని నువ్వే చెప్తున్నావు. దాంట్లో మీకు వ్యూషిప్ ఎంత వచ్చింది? దాదాపు 1 million అబోవ్ వచ్చింది. ఓకే, 1.2 ఏమో ఉంది వ్యూషిప్ అయితే. అందులో హరిహర వీరమల్లు మూవీ రివ్యూ చెప్పేటప్పుడు ఇండైరెక్ట్ గా హెచ్చరించానని చెప్తున్నారు. వై? ఎందుకు ఇండైరెక్ట్ గా? డైరెక్ట్ గా అప్పుడే చెప్పుండొచ్చు కదా. ఇప్పుడు ఎలా చెప్తున్నా అలాగే చెప్పుండొచ్చు కదా. అప్పుడు కూడా డైరెక్ట్ గా అరే బాబు ఇలా చేస్తే మీ బతుకులు సంకనాగిపోతాయిరా. ఆల్రెడీ చూడండి, నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళ దాని మీద చేశాను, వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోయాయి, మీవి కూడా నాశనం అయిపోతాయని అప్పుడే చెప్పొచ్చు కదా. ఇంత గ్యాప్ తీసుకొని 7 కేసులు అయిన తర్వాత ఇంకా చాలా మంది అలా చేస్తున్నారని తెలిసిన తర్వాత ఎందుకు ఇప్పుడు చేసి ఏం ఉపయోగం? అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవాలా?
కానీ చిరాకు వస్తుంది, ఎందుకంటే కూర్చొని చెప్పడమే సులువుగా ఉంది. చెప్తున్నాను కదా మ్యాటరు, జనాలు చూస్తున్నారు కదా. ఫైనల్గా మన నాన్ విష్ణు బ్రదర్ చెప్పేది ఏంటంటే, మీరు అన్నీ పక్కకు పెట్టేసేయండి, కూర్చొని నేను హర్షద్ మీద గురించి చెప్పాను, వాళ్ళ గురించి చెప్పాను, వీళ్ళ గురించి చెప్పాను, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోండి, కూర్చున్న కాడికే మీకు డబ్బు వచ్చి పడుతుంది అని చెప్తున్నారు. చూద్దాం ఎలా డబ్బు వచ్చి పడుతుందో, కూర్చున్న కాడికే డబ్బు ఎలా వచ్చి పడుతుందో చూద్దాం. ఓకేనా? మన సబ్స్క్రైబర్లు గంగి గోవు లాంటి వాళ్ళు, పితుక్కున్నోడికి పితుక్కున్నంత పాలు. ఇక్కడే మరి నాకు మండేది, మన సబ్స్క్రైబర్స్ గంగి గోవు లాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర మనం ఎంత పిండుకుంటే అంత పాలు. గంగి గోవు లాంటి వాళ్ళు అంటే గోవుని ఎలా పడితే అలా కొడితే అది వెళ్ళిపోతుంది కదా అంటే, సబ్స్క్రైబర్స్ కూడా అంత తిక్కలోళ్ళు, అంత పిచ్చోళ్ళు ఉన్నారా? మిమ్మల్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ అంతా, సబ్స్క్రైబర్స్ అంతా ఏం మాట్లాడుతున్నారో అసలు అర్థం కావట్లేదు బ్రదర్. మైండ్ పోతుంది మీరు ఆలోచించే విధానం కానీ, మీరు చెప్పే విధానం కానీ. అసలు బాబోయ్, చెప్పండి, ఇంకా చెప్పండి, వింటాం. మంచి శకునం, కోయిలు కూడా కూస్తుంది, వింటున్నారా? అక్కడ సిచ్యువేషన్ కు సింక్ అయ్యేలా కోయిల కూసిందంట, అక్కడ ప్రకృతి సపోర్ట్ చేస్తుంది అనేసి. అబ్బా, ప్రకృతిని కూడా భలే వాడేస్తున్నారు బ్రదర్. బ్రహ్మానందం గారు అంటారు కదా మిర్చిలో, అబ్బా ఏం వాడకం అయ్యా, ఏం వాడకం అనేసి అంత అద్భుతమైన వాడకం వాడేస్తున్నారు ప్రకృతిని కూడా మీరు. నాన్ వెజ్ బ్రదర్, మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ప్రకృతిని కూడా వదిలిపెట్టట్లేదు మీరు. మీకు మరి ముందు జీవించాలా, జీవించినోడికి నటించినోడికి డబ్బు లక్ష్మీదేవి వస్తూనే ఉంటుంది. నటించినోడికి జీవించినోడికి డబ్బు వస్తూనే ఉందంట కెమెరా ముందు. ఇప్పుడు ఆయన చెప్పడం కూడా ఎంత ఫన్నీగా, ఎంత వ్యంగ్యంగా చెప్తున్నాడు చూడండి. అసలు ఆ బాడీ లాంగ్వేజ్, ఆయన చేసే విధానం చూస్తే చాలా కామెడీగా ఉంది. అసలుకి ఇక ఆయన నటిస్తున్నాడు, ఆయన జీవిస్తున్నాడు కదా కెమెరా ముందు, అలాగే చేయమంటున్నాడు ప్రతి ఒక్కరిని. రివ్యూవర్స్ ఇది గుర్తుపెట్టుకోండి, మీరు కెమెరా ముందుకు వచ్చాక నటించండి, జీవించండి, ఉన్నది ఉన్నట్టు చెప్పకండి ప్లీజ్, దయచేసి. ఓకేనా? రివ్యూవర్స్, ఫ్యాక్ట్ రివ్యూస్ చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెప్తున్నాను, ఏదో టైం పాస్ చేసే రివ్యూవర్స్కి అయితే చెప్పట్లేదు. చూడండి, కొంచెం ఆయన చూసి నేర్చుకోండి. ఆ కెమెరా ముందు నటించడం, జీవించడం. పెద్ద మనిషి చెప్తున్నాడు, అన్ని సంవత్సరాల అనుభవం ఉంది, మీరు ఏంటి అసలు మీరు మారరు. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మనోడు కరెంట్ అఫైర్స్ చెప్పండి అని అంటున్నారు కదా, దాని మీద అందరికీ గ్రిప్పింగ్ ఉండదు. కొంతమందికి కొన్నిటి మీద అనుభవం ఉంటుంది, కొంతమందికి కొన్నిటి మీద అనుభవం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు 5,000 ఐడియాస్ ఇచ్చారు కదా, 5,000 ఐడియాస్లో ఒక్కొక్కరికి సింక్ అవుతుంది. అండ్ అందులో మూవీస్కి సంబంధించి మూవీ రిలేటెడ్ లేవా? 5,000 చెప్పా అంటున్నారు, 5,000లో లేవా? సో దయచేసి అంటే మ్యానిపులేట్ చేయకండి జనాల్ని ప్లీజ్, దయచేసి ఎక్కడ కూడా మ్యానిపులేట్ చేయొద్దు. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నిన్న ఒక వీడియో చేశాను, నేను చెప్పాను ముందే నా థంబ్నైల్ కాంట్రవర్సీగా ఉంటుంది, అందులోకి మ్యాటర్లోకి వెళ్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనేసి నేను బిఫోరే చెప్పాను. కానీ కింద కామెంట్స్ వచ్చాయి, బ్రో విఆర్ బ్రోని అండ్ మన టెక్ ప్రసాద్ గారిని, ఆయన వాళ్ళ థంబ్నైల్స్ని బట్టలు లేకుండా ముష్టి వాళ్ళగా చూపించారు, అది మాకు నచ్చలేదు, నువ్వు బట్టలు లేకుండా స్క్రీన్ మీద ఉంటే బాగుంటుంది అనేసి కామెంట్స్ చేశారు. నేను దానికి ఇమీడియట్లీ థంబ్నైల్ మార్చేశాను. అంటే వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో చేసేసారని కాదు, నేను వాళ్ళకి ఇచ్చే గౌరవం, నా సబ్స్క్రైబర్స్కి, నా ఆడియన్స్కి ఇచ్చే గౌరవం అది. ఇలా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి బ్రదర్. మీకు నచ్చింది మీరు చెప్పింది చేయాలి అంటే కాదు, కష్టం అది. సో మీకు ఒక అవతల వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారని మీకు తెలిసినప్పుడు మీకు హెల్ప్ చేయాలనిపిస్తే చేయండి, అది మీ పర్సనల్. అంతేకాని ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేయండి, అలా చేయండి, నేను ఇలా సంపాదించాను, ఇలా చేశానంటే మీకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు యూట్యూబర్స్ ఉన్నారు ప్రజెంట్. వాళ్ళ గురించి ఏమంటాం? 1 కోటి సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రజెంట్ యూట్యూబ్లో. సో కాబట్టి మీరు చెప్పే మాట తప్పు కాదు, మారండి అని చెప్పడం తప్పు కాదు. ఎవరైతే తప్పుడు రివ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి. అలాగే దానికోసం అనేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసి, ఇష్టం వచ్చినట్టు చెప్పేసి అందరు రివ్యూవర్లందరూ చెత్త ఎదవలు, మూవీస్ గురించి చెప్పడం మానుకోండి, మీ రివ్యూలు బంద్ చేయండి. బెట్టింగ్ యాప్స్ని అండ్ రివ్యూ చెప్పేదాన్ని కంపేర్గా పోలుస్తున్నారండి బ్రదర్ మీరు. అసలు ఎంతవరకు కరెక్ట్ అది? సో నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, అలా అందరూ ఉండరు, కొంతమందే ఉంటారు. దాంట్లో మీరు చెప్పే విధానం కూడా ఇది కరెక్ట్ కాదు. రివ్యూవర్స్ని అలా పోల్చడం కరెక్ట్ కాదు, సబ్స్క్రైబర్స్ని అలా ఎంచడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. సో ఇది అండి ఇవాళ టాపిక్. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. మళ్ళీ చెప్తున్నాను, నా థంబ్నైల్స్ మాత్రమే కాంట్రవర్సీగా ఉంటాయి, మ్యాటర్లోకి వెళ్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై అండ్ థ్యాంక్ యూ.